నిర్మలా సీతారామన్ గారు అమరావతిలో కొన్ని బ్యాంకులకు శంకుస్థాపన చేయడానికి వచ్చారు. సో ఈ బ్యాంకులకి ల్యాండ్ అలొకేషన్స్ అనేది ఎప్పుడో 2014-19 మధ్య జరిగిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి ఇక్కడ ఏదో అసలు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ ఈ బ్యాంకులు వచ్చేస్తే ఏదో లక్షలాది ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ అదిరిపోతుంది, బెదిరిపోతుంది అన్న రీతిలో నిన్న పెద్దగా ఫంక్షన్ చేశారు. అసలైనటువంటి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ఎందుకు అమరావతికి నేను శంకుస్థాపన చేయలేదు, దానికి సంబంధించి ఎక్కడ చెప్పాల. మొన్నటిదాకా ఓదరగొట్టారు ఒక 25 సంస్థలని, నిన్నేమో మళ్ళీ 15 సంస్థలు అన్నారు, దాంట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి బ్యానర్ ఐటములు చూస్తే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు బలమైన మద్దతు, ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లేందుకు బడ్జెట్లో ఏం చేయాలా అని ప్రయత్నం చేస్తున్నామని, ఇక్కడ ఎంతో అభివృద్ధి జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. రోజు నీళ్లు ఎత్తి తోడిపోసేటటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది. మీరు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యంగా అమరావతికి ₹1 కేటాయించింది లేదు. మరి 15,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చామని చెబుతున్నారు. అది దేనికి ఇచ్చారు? ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు ఇప్పించారు. అంతకుమించి మీరు ఇక్కడ ఏం చేయాలి. రెండవది, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారు అసలు అమరావతిలో అభివృద్ధి ఎక్కడ ఉంది? రోజు నీళ్ళు ఎత్తి తోడుకోవటం, పిచ్చి మొక్కలు తీసేయడం తప్ప అమరావతిలో అభివృద్ధి అనేది ఎక్కడైనా కనపడిందా? అమరావతిలో దోపిడీ అనేది అన్స్టాపబుల్. అమరావతిలో ఏదైతే నీళ్లు తోడిపోయటం అనేది అన్స్టాపబుల్గా ఈరోజు నడుస్తుంది. అమరావతి అప్పులు అన్స్టాపబుల్గా నడుస్తూ ఉన్నాయి. అమరావతిలో భూముల్ని దోచుకోవటం ఏదైతే అన్స్టాపబుల్గా నడుస్తూ ఉంది. అమరావతి అభివృద్ధి జరగట్లా. అమరావతి ఈరోజు అప్పులవత అయింది. అమరావతి ఈరోజు అవినీతివత అయింది. 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఈ దేశంలో కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 66 కోట్లు, 100 కోట్లు, 175 కోట్లతో అన్స్టాపబుల్ దోపిడీ అమరావతిలో నడుస్తుందనేది క్లియర్గా కనపడతా ఉంది. రెండో అంశం వచ్చేటప్పటికి నిన్న నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినటువంటి మాటలకి వీళ్ళ మొహం మాడిపోయింది. ఎందుకు? వీళ్ళేమో పక్క ల్యాండ్ పూలింగ్ చేయాలి రెండో విడత కూడా అని చెప్పి 16,000 ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ 16,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కోసం ఏదైతే సిద్ధం చేశారో, ఆల్రెడీ అంతకుముందు 54,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేస్తూ ఉంటే ఆమె నిన్న మాట్లాడినటువంటి మాటలు, ఇక్కడ కూరగాయలు, పండ్లు, పూలు ఇలా ఈ పంటలకు సంబంధించినటువంటి వేస్తే ఇక్కడ నుంచి ఈ పంటలను ఇక్కడ అద్భుతంగా పండుతాయి. సో దీని మీద రైతులంతా కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి ఆమె చెప్తా ఉంటే, ఏడేమో అలా 3 పంటలు పండేటటువంటి భూముల్ని ఏదైతే దోచుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తా 3 పంటలు పండేటటువంటి భూములు పక్క సర్వనాశనం చేస్తూ ఉంటే ఆమెమో ఇవన్నీ పంటలు పండించమని చెబుతుంది. కానీ ఇక్కడ 1,00,000 ఎకరాలు ఆ రోజు శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పారు, ఇది రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏదైతే మీరు ఈ హరితాంధ్రప్రదేశ్ని నాశనం చేస్తారు, ఈ ప్రాంతంలో ఎటువంటి మీరు ల్యాండ్ పూల్ కానీ ఎటువంటి నిర్మాణాలు కానీ చేపట్టద్దని చెప్తే చంద్రబాబు నాయుడు గారు అక్కడే తీసుకొని వచ్చి చెప్పి ఈరోజు 1,00,000 ఎకరాలు అమరావతి పేరుతో దోపిడీకి తెరలేపారు. 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూముల్ని. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఇలానే ల్యాండ్ పూలింగ్ చేసుకుంటా పోతే పక్క రాష్ట్రాల్లో కూడా రేపొద్దున ల్యాండ్ దొరకదేమో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం ల్యాండ్ పూలింగ్ చేసేటట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మొదటి దశ అయిపోయింది, రెండో దశ అయిపోయింది, రేపొద్దున 3వ దశ, 4వ దశ అలా నెల్లూరులో తడవరికి వెళ్తుంది. దాని తర్వాత పక్క రాష్ట్రంలో తమిళనాడులో కూడా అడుగుతాడేమో, ఇక్కడ మా దగ్గర ల్యాండ్ పూల్ చేయడానికి లేదు, ఇంకా మీ ల్యాండ్లో కూడా ఇవ్వండి అని చెప్పి. ఏం చేస్తున్నారో కనీసం అర్థమవుతుందా చంద్రబాబు నాయుడు గారు? రెండోది, స్పోర్ట్స్ సిటీ కడతాము, దీనికోసం మీరు ల్యాండ్ కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు. ఆల్రెడీ అంతకుముందు మీరు నవనగరాలనే పేరుతో ఆల్రెడీ స్పోర్ట్స్ సిటీ అనేది ఉంది కదా, మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్పోర్ట్స్ సిటీ కడతానికి మళ్ళీ ల్యాండ్ ఏంటి? ఆల్రెడీ అంతకుముందు నవనగరాలకు ల్యాండ్ అలొకేషన్ చేశారు మీరు ఆల్రెడీ, దాంట్లోనే ఒక స్పోర్ట్స్ సిటీ అనేది ఉంది. ఈరోజు మళ్ళీ మీరు స్పోర్ట్స్ సిటీ కడతాను ల్యాండ్ అడుగుతారు అంటే ఆ ల్యాండ్లు ఎవరికైనా ఇచ్చేసారా తెలియకుండా? లేదంటే కొత్తగా ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ అంటే ఏమైనా ప్యాకాడ్ క్లబ్లు ఇలాంటి ఏమైనా కొత్త స్పోర్ట్స్ ఏమైనా తీసుకురాబోతున్నారు? అప్పుడు మీరు అన్న స్పోర్ట్స్ సిటీ వేరా లేకపోతే ఈ స్పోర్ట్స్ సిటీ వేరా? దానికి కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి కదా. ఎందుకంటే మీరేమన్నారు, ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ కట్టాలి, దీనికోసం ల్యాండ్ కావాలని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సి ఉంటుంది. ఒకటైతే స్పష్టం, అమరావతి పేరుతో ఏదైతే విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది, విచ్చలవిడిగా అవినీతి జరుగుతుంది, విచ్చలవిడిగా ఇన్సైడర్ ట్రేడింగ్ మరొకసారి జరుగుతుందని మాత్రం స్పష్టంగా నిన్న వీళ్ళు మాట్లాడినటువంటి మాటలను బట్టి అర్థమైంది. అప్పులు తెచ్చి ఒక పక్క విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారనేది మాత్రం క్లియర్గా అర్థమైంది. ఇక్కడ అభివృద్ధి లేదు, ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఇప్పటివరకు ఏర్పాటు చేసింది లేదు, అన్ని టెంపరీ బిల్డింగులు. దోపిడీ మాత్రం పర్మనెంట్, బిల్డింగులు మాత్రం టెంపరీ. ఇది అన్స్టాపబుల్ దోపిడీ. ఇది అమరావతి కాదు, అప్పులవతి, అదేవిధంగా అవినీతివతి అనేది క్లియర్. అన్నా క్యాంటీన్లకి అడ్వైజరీ కమిటీ అంట.
ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు దోచిపెడతా ఉన్నాడు వాళ్ళ మనుషులకి అంటానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా? 5 రూపాయల భోజనం పెట్టేదానికోసం 6గురితో కమిటీ వేసి వాళ్ళకి నెల నెల లక్షలాది రూపాయల శాలరీలు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. దానికే అన్నా క్యాంటీన్లకి సలహాదారులుగా ఏదైతే ఒక చైర్మన్ని మెంబర్లు నియమిస్తూ నిన్న జీవో రిలీజ్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లు ఇప్పుడు అన్నా క్యాంటీన్లో పేదవాడికి ఎంత ఖర్చు అయిద్దో అంతకంటే రెట్టింపు ఖర్చు ఈ సలహాదారులకి జీతాలు ఇవ్వడానికి అవుతుంది. మొన్నటికి మొన్న సీఈఓ నియమించారు. అదేంటో చారిటబుల్ ట్రస్ట్కి ప్రభుత్వం డబ్బులు ఇచ్చి సీఈఓ నియమించడం ఏంటో ఈ దేశంలో ఎక్కడా ఉండదు. అదొక దోపిడీ. 2 ఆ దోపిడీ దాల్దన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకు మరోసారి దోచిపెట్టడం కోసం అన్నా క్యాంటీన్లకి సలహాదారులు వేశారు. అన్నా క్యాంటీన్లకి సలహాదారులు వేసి నాకు తెలిసి ఇప్పుడు అన్నా క్యాంటీన్లో పేదలకు అయ్యేటటువంటి ఖర్చు కంటే ఈ చంద్రబాబు నాయుడు గారి మనుషులకి దోచిపెట్టేటటువంటి ఖర్చు ఎక్కువైద్దాం. 5 రూపాయల అన్నా క్యాంటీన్ భోజనానికి ఏదైతే 6గురు సలహాదారులతో నెలకి లక్షలాది రూపాయల జీతాలు ఇస్తూ దానికి అడ్వైజరీ కమిటీ అంట. అన్నా క్యాంటీన్కి సలహాలు ఇచ్చేదే ఉంది అంటే ఇప్పుడు దాకా మీరు 18 నెలల్లో అన్నా క్యాంటీన్లో సరిగ్గా భోజనాలు పెట్టట్లేదనే కదా దానికి అర్థం. మరి అన్నీ పెడతా ఉంటే మళ్ళీ దానికి సలహాదారులు ఎందుకు వేస్తారు ఇప్పుడు? సో చంద్రబాబు నాయుడు గారి దోపిడీ ఎలా ఉందంటానికి అన్నా క్యాంటీన్ల పేరుతో వాళ్ళ మనుషులకి సలహాదారులుగా నియమించి లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం మరోసారి స్పష్టంగా కనపడతా ఉంది. ఇదొక వెరైటీ దోపిడీ. ఎలా వెరైటీగా దోచిపెడతారంటే మీ అందరికీ తెలుసు పీపీపీ. ఏంటి పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ. అంటే ప్రజల సొమ్ముని ఏదైతే ప్రభుత్వమే డైరెక్ట్గా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటటువంటి కార్యక్రమం. ఒక పీ అంటే ప్రభుత్వ ఆస్తి, ఇంకో పీ అంటే ఏదైతే ప్రభుత్వమే దగ్గరుండి ఇంకో పీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం. నిన్న క్యాబినెట్ మీట్ జరిగింది. క్యాబినెట్ మీట్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ క్యాబినెట్ మీట్లో రాష్ట్ర మంత్రివర్గం కీలక తీర్మానం చేసిందంట. ఏంటో తెలుసా కీలక నిర్మాణం? అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే. ఇక్కడ అసలు ట్విస్ట్. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఆ ప్రభుత్వ హాస్పిటల్స్ని ప్రైవేటు పరం చేస్తూ దానికి పేరు మాత్రం మార్చట్లేదంట. అంటే మామూలుగా అయితే వీళ్ళు అంతకుముందు ఏదైతే పేరు మార్చకుండా అంతకుముందు పేరు మారుస్తూ ప్రాపర్టీని దోచేసేవాళ్ళు. పక్కన పుట్టినటువంటి బిడ్డలకి ఈ కూటమి ప్రభుత్వం తండ్రి చెప్పుకొని పేర్లు మార్చేసి మరీ క్రెడిట్ కొట్టేసేవాళ్ళు. ఈసారి వెరైటీ అన్నమాట. పేరు మార్చకుండా ప్రాపర్టీ ఇచ్చేస్తున్నారు. అంతకుముందు పేరు మార్చేవాళ్ళు, ప్రాపర్టీ కూడా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడేమో పేరు మార్చట్లేదంట. అవి ప్రభుత్వ వైద్య కళాశాలలేనంట, కానీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండవంట. అది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంట. అది కూడా ఎంతకి ఇస్తున్నారు? ఎకరం 100 రూపాయలకంట. ప్రభుత్వ మెడికల్ కాలేజీని 1 ఎకరం 100 రూపాయల చొప్పున ఇచ్చేస్తున్నారు. అంటే ఒక 50 ఎకరాలు ఉందనుకోండి ప్రభుత్వ మెడికల్ కాలేజ్, 50 × 100 రూపాయలు అంటే 5,000 రూపాయలకి మెడికల్ కాలేజీని అప్పనంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దోచిపెడతా ఉన్నారనేది క్లియర్గా మరొకసారి కనపడతా ఉంది. దానిలో భాగంగా అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే అని చెప్పి హెడ్డింగు పెట్టి ఎన్ఎంసీ ప్రమాణాల ప్రకారమే వైద్య కళాశాలకి భూమిని ఇస్తున్నామని చెప్పి ఇక్కడ క్లియర్గా లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఏమని ఇచ్చారో చూడండి. అదనపు అభివృద్ధి ద్వారా వచ్చే ఆదాయంలో 3% ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందంట. 97% ప్రైవేటు వాళ్ళు తీసుకుంటారంట. వచ్చేటటువంటి దాంట్లో 3% మాత్రమే ఏదైతే ప్రభుత్వానికి వస్తుందంట. మరి ఇది ప్రైవేట్ వాళ్ళకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమమే కదా. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లావాదేవీలు యాజమాన్య నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ నిర్వహణకు ఫైబర్ నెట్ మొత్తం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించారు. ఇప్పుడు ఫైబర్ నెట్ ప్రైవేట్ వాళ్ళకి, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి, రోడ్లు ప్రైవేట్ వాళ్ళకి, అలానే మీరు చూస్తే రిషికొండ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ టూరిజం భవనాలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా ఉన్నారు. మన భవానీ ఐలాండ్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఏదైతే మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమాన్ని మరొకసారి కేబినెట్ అప్రూవల్ తెలిపింది. ఎంతకంటే నీతి మాలిన సిగ్గు మాలినటువంటి చర్య ఇంకోటి ఉండదని మాత్రం ఈరోజు ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా మాట్లాడినా వీళ్ళకి కనీసం సిగ్గు కూడా రావట్లేదు అనడానికి ఇదిగోండి ఇది ఒక నిదర్శనం. ఏమంటారంటే పేరు మార్చకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారంట. ఇది ప్రభుత్వ కాలేజీలుగానే ఉంటాయంట పేరు, కానీ ప్రైవేట్ వాడికి ఇచ్చేసి వాడే సీట్లు అమ్ముకుంటారంట 50%. సో ఇక్కడే అర్థమవుతుంది కదా ఏ విధంగా దోపిడీ జరుగుతుందో. మంత్రి చెబితే మాకేంటి, రిజిస్ట్రేషన్ శాఖలో ఏం జరుగుతుంది? ప్రభుత్వ స్థాయిలో ఆ శాఖ మంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గొప్ప, లేక ఒక చిన్న జిల్లా అధికారి సర్వస్వం? ఇప్పుడు ఆ శాఖలో ఇదే చర్చ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ల శాఖలో బరితెగింపు పోస్టింగు, మంత్రి స్పెషల్ సిఎస్ను కాదని నియామకం, హైకోర్టు ఉత్తర్వులకు వక్ర భాష్యం, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్పై తీవ్ర ఆరోపణలు,
విచారణ చేసి సస్పెండ్ చేసిన ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళి ఊరట పొందిన అధికారి మళ్ళీ రేణిగుంటలోనే పోస్టింగ్కు పావులు, ఫైలుపై నో అని మంత్రి రాసిన ఇన్ఛార్జ్ డిఐజీ ద్వారా అదే చోట పోస్టింగ్. అంటే ఎలాంటి పరిస్థితి ఉండడానికి వాళ్ళే రాశారు. ఇక్కడ విచ్చలవిడిగా ఎలా అవినీతి జరుగుతూ ఉంది. ఒక అవినీతి అధికారి సస్పెండ్ అయితే మళ్ళీ అతన్ని అదే కార్యాలయంలో మళ్ళీ పోస్టింగ్కి తీసుకొని వచ్చారంటే ఏ విధంగా అక్కడ దోపిడీ జరుగుతూ ఉందంటానికి ఇది అదిగా మంత్రి చెప్పినా మాకేంటంట. ఈ మంత్రి ఎవరు? డార్లింగ్ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు. సో ముద్దుగా ఆంధ్రజ్యోతి ఆయన డార్లింగ్ మంత్రి అంటూ ఉంటుంది. మరి ఆయన శాఖలో అంటే ఆయనకు తెలియకుండానే పోస్టింగ్లు ఇచ్చేశారంట. వాహా బా, చాలా గొప్ప ప్రభుత్వం నడుపుతున్నారు. ఓ చిన్న అధికారికి మంత్రి వద్దన్నా, ప్రధాన కార్యదర్శి వద్దన్నా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్దన్నా, మరి కింద వేరే వాళ్ళని పట్టుకొని ఇన్ఛార్జ్ డిఐ ద్వారా పోస్టింగ్ అదే శాఖలో ఇప్పించుకున్నారంట. ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం, ఎంత గొప్ప ప్రభుత్వం నడుపుతున్నారనడానికి ఇది నిదర్శనం కాదా? మరో 3,000 కోట్ల రుణం. అర్థం కాలేదు కదా మీకు? ఇలానే రాస్తారు అందుకనే దాన్ని ఈనాడు అంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బాగా అర్థమయ్యేలాగా, బాగా విషం చిమ్మేలాగా రాయాలి. ఏది జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్ల అప్పు కోసం వెళ్తే, ఏది జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా వెళ్తాం కదా, రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 1,000 కోట్ల అప్పు కోసం వెళ్తే 1,000 కోట్లు అప్పు కోసం అడుపు తింటున్న రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కుప్ప అయిపోయింది. అన్నపూర్ణ అయిపోయింది, సూడాన్ అయిపోయింది, శ్రీలంక అయిపోయిందని రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు మరో 3,000 కోట్ల రుణం అని చిన్నగా హెడ్డింగ్ పెట్టి లోపల కనపడకుండా ఈనాడు అమరావతి రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2న రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని 3,000 కోట్ల రుణం తీసుకొని ఉంది. ఇదేదో కాంపిటీషన్కి వెళ్ళి ఆ కాంపిటీషన్లో పాల్గొని ప్రైజ్ మనీ వచ్చినట్టుగా, ఆ కాంపిటీషన్లో ఒక 100 కోట్లు 1,000 కోట్లు ప్రైజ్ వస్తున్నట్టుగా రాశారు వార్త. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 2న రిజర్వ్ బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని 3,000 కోట్ల రుణం తీసుకొనుంది. ఈ 1,000 కోట్లు చొప్పున ఒక్కొక్క 1,000 కోట్లు చొప్పున, 1,000 కోట్లకు 11 సంవత్సరాలు, ఇంకొక 1,000 కోట్లకు 15 సంవత్సరాలు, ఇంకో 1,000 కోట్లకు 19 సంవత్సరాల కాల పరిమితితో తిరిగి చెల్లించాలా రుణం తీసుకొనుంది. తిరిగి చెల్లించేలా అంటే ఒక 1,000 కోట్లు 11 ఏళ్ల తర్వాత, ఇంకో 1,000 కోట్లు 15 ఏళ్ల తర్వాత, ఇంకో 1,000 కోట్లు 19 ఏళ్ళు, అంటే 11 ఏళ్ళు 15 ఏళ్ళు 19 ఏళ్ళు తిరిగి చెల్లించేలాగా ఆర్బీఐ ఈ అంశాన్ని నోటిఫై చేసింది. అర్థమైందా ఎలా రాస్తారు వీళ్ళ వార్తలు? అసలు ఎంత దారుణంగా ఈ 18 నెలల కాలంలో వీళ్ళు అప్పులు చేశారనడానికి ఈ 3,000 కోట్ల అప్పుతో కలిపి సంవత్సరన్నర కాలంలో, అంటే 18 నెలల కాలంలో అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశాడు. 2,51,135 కోట్ల అప్పు 18 నెలల కాలంలో. అవాక్ అయ్యారా? ఖచ్చితంగా అవాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇండియన్ హిస్టరీలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల కాలంలో దీంట్లో సగం కూడా అప్పు చేసి ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూడండి, 2,51,135 కోట్లు 18 నెలల కాలంలో అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. బడ్జెట్ లోపల అప్పులు 1,40,602 కోట్లు ఉన్నాయి. బడ్జెట్ బయట కార్పొరేషన్ ద్వారా అప్పులు 62,533 కోట్లు. రాజధాని అమరావతి పేరుతో 40,000 కోట్ల అప్పు. మళ్ళీ ఇప్పుడు ఈ డిసెంబర్ 2న తీసుకొచ్చాడు అప్పులతో 3,000 కోట్లు. మళ్ళీ మన మార్కెట్ ద్వారా 5,000 కోట్లు. ఈ మొత్తంగా కలిపి 2,51,135 కోట్లు. అంటే నెలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్న అప్పు 13,951 కోట్లు. అంటే దాదాపు నెలకి 14,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంది. అంటే రోజుకు 465 కోట్లు, గంటకి 18 కోట్ల 37 లక్షలు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గంటకు చేస్తున్న అప్పు 19 కోట్ల 37 లక్షలు, రోజుకి 465 కోట్లు. ఒక్క రోజు వీళ్ళు చేసే అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ కట్టొచ్చు. ఇప్పుడు ఈ 3,000 కోట్లు వీళ్ళు తీసుకొచ్చిన అప్పుతో ఏదైతే 6 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు 3,000 కోట్లతో. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ 500 కోట్లతో. రైతులకి గిట్టుబాటు ధర లేదు, రైతులకు సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, రైతులకు సంబంధించిన పంటల బీమా లేదు, ఏదైతే ధరల స్థిరీకరణ లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, మెడికల్ కాలేజీలు కట్టలేరు. మరి 2,51,135 కోట్లు 18 నెలల కాలంలో అప్పులు చేసి ఎవరికి పంచిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు? లోద్రా లాంటి మీ పర్సనల్ లాయర్లక, లేదంటే మీరు విహారయాత్రలకి, ఏదైతే విదేశీ యాత్రలకి మీరు మీ కొడుకు పవన్ కళ్యాణ్ ప్రతి నెల తిరగడానిక, లేదంటే అమరావతిలో కిలోమీటర్తో 175 కోట్ల రోడ్లు కాంట్రాక్టుల పేరుతో దోచిపెట్టే కార్యక్రమానిక? ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. 2,51,135 కోట్లు కేవలం 18 నెలల కాలంలో అప్పులు చేస్తే ఆ 2 దినపత్రికలు కానీ, ఆ మీడియా సంస్థలు కానీ నిమ్మకు నీరెత్తినట్టుండి 3,000 కోట్ల రుణం వీళ్ళేదో కాంపిటీషన్లో పాల్గొని ప్రైజ్ మనీ తెచ్చుకుంటున్నట్టుగా వార్తలు రాశారు. ప్రజలు కూడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నా.